గవర్నమెంట్ లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూనే పీసీ ఘోష్ కమిటీ వేసింది కనుక ఇదంతా తెర మీదకి వస్తుంది. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో స్టార్ట్ అయింది ఒకటి, సెకండ్ టైం మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మహారాష్ట్ర అంటే ఒక రకంగా బీజేపీ వల్ల కూడా ప్రాజెక్ట్ ఆగిందని ఒకే దెబ్బకి రెండు పెట్టెలను కొట్టే ప్రయత్నం హరీష్ రావు చేశారన్నది అది కూడా అర్థమవుతుంది. మళ్ళీ మాట్లాడతారు సార్ మీతో. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయూబ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయూబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం మేడం. ఆయూబ్ గారు చెప్పండి, మొత్తానికి ఈరోజు అయితే హరీష్ రావు గారు విచారణకి అటెండ్ అయ్యారు. సో చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారని చెప్పారు. సో ఇది చెప్తూనే ఇదే క్రమంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు తమ్మిడిహెట్టు దగ్గర ఆగిపోయింది. సో అటు సెంట్రల్లో కానీ మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినప్పటికీ ప్రాజెక్ట్ని ఇంచు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని చెప్పారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇదే మూసీకి ఆధారం కూడా కాళేశ్వరం వయా మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ మూసీకి రావాల్సిందే కదా వాటర్ అంటున్నారు. ఇక్కడ ఒకటి కమిటీ వేసి అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ఏమైనా సెల్ఫ్ గోల్ వేసుకునే దిశగా ముందుకు వెళ్తుంది అనిపిస్తోందా విచారణ జరిగిన తీరు చూస్తుంటే? ధర్మారావు అన్నకు కాకతీయ యూనివర్సిటీ కూతవేటు దూరంలో ఉంటుంది. వాళ్ళు కూడా అన్ని విషయాలలో పాల్గొంటే కూడా మమ్మల్ని అంటారనే వాళ్ళగానే చూసిండు. తెలంగాణ మొత్తం మాదే అయినట్టు వాళ్ళు ప్రయత్నించిండు. హుస్నాబాద్ బహిరంగ సభలో ఒక సామాన్య రైతులేసి నువ్వు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కాదు, ఇది తప్పు అని లొల్లి చేస్తూ ఉంటే తలకాయ ఉన్నదా? నువ్వు నాకు చెప్తావా? నాకు చెప్పేటోడు అయినా కుర్చేసుకున్నాడా కడతానా? నా రక్తాన్ని మెదడును వాడుతున్నా అని చెప్పి గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇది వాస్తవా కాదా? దీనితో పాటు కాంగ్రెస్ పార్టీ కట్టలేదు అంటే ధర్మారావు గారు ఆ రోజు 2004లో మాజీ శాసనసభ్యులు, ఎందుకంటే 2004 వరకు కూడా అన్నగారు శాసనసభ్యులే. దేవాదుల ప్రాజెక్టును సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభం చేసింది మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇది వాస్తవము. ఆ రోజు ఉన్న కృష్ణా బేసిన్ను కూడా ఎత్తు పెంచడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఎందుకంటే మొత్తం కృష్ణా బేసిన్ వాటర్ను ఆంధ్రాకు పట్టుకపోయిన చెడు పేరు నాకొద్దు అని ఆ రోజు తెలంగాణ మంత్రులను ఆంధ్ర మంత్రులను కూకబెట్టి మాట్లాడిన అప్పటి పొన్నా లక్ష్మయ్య గారితో కృష్ణా బేసిన్ మీటింగ్ అయింది. బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ గారు ప్లస్ బంగారు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. మీకు కావాలంటే నేను ఫోటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఏది ఏమైనా మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడు అవినీతికి ఆస్కారం అనేది కాంగ్రెస్ యొక్క మొదటి ప్రశ్న. దీని మీద అభియోగం చేస్తాను. ఎందుకనంటే ఇలా కాళేశ్వరం పార్టీ కూలింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నది, వాళ్ళకి చాలా బాధ్యత ఉన్నది. ఎందుకంటే 81,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 81,000 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పోయింది. అంటే దాదాపుగా డబుల్కు దగ్గర పోయింది. ఎందుకు పెంచిళ్ళు, ఎందుకు వెచ్చించిళ్ళు? మేడం సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా మేడం, దయచేసి అక్కడ పెద్దలు ఎమ్మెల్యే అన్నారు, మిత్రులు ఇంకోళ్ళు ఎవరున్నారు అని ఒకటే ఒక క్వశ్చన్ మేడం. మనము బేస్మెంట్ లేపి పిల్లర్లు లేపినాక స్లాబ్ వేస్తామా? స్లాబ్ వేసి పిల్లర్లు వేసుకుంటామా? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీటే కాలేదు. పైపులు తెలంగాణ ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే ఈ పరివాహక ప్రాంతం నీళ్లు పోతాయో అక్కడ ప్రతి గ్రామంలో పైపులు కుప్పలు గుట్టలుగా పెట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించిళ్ళు. అంత అవసరం ఏమొచ్చింది? దశల వారిగా ఎందుకు మీరు పని కంప్లీట్ చేయలే? పనిలో నాణ్యత ఉండదు. రామూర్తి గారు చెప్పండి, ఒక ప్రాజెక్టు ఒక ప్రాసెస్లో వెళ్లకుండా ఎక్స్ట్రా అంటే తర్వాత చేయాల్సిన పనులు కూడా ముందుగా చేసేసి బిల్లులు చెల్లించేసి ఎస్టిమేషన్ వ్యయాన్ని పెంచేసి కూడా ప్రాజెక్ట్ విషయంలో అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు అయూబ్ గారు. మేము ఎంత పెట్టామన్నది, ఎంత పెట్టిన దానికి నేను చెప్తున్నాను కదా అండి. ఇప్పుడు 3 బ్యారేజీలు, 15 ఏదైతే రిజర్వాయర్లు, 19 ఏదైతే సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1,131 కిలోమీటర్ల ఏదైతే గ్రావిటీ కెనాల్స్ అంటే ఉత్త విషయం కాదు కండి. కాశ్మీర్ టు కన్యాకుమారి సగ దూరం, అంత దూరము కెనాల్స్ ను పరిచయం ఏదైతే ఒక దురంధ్రుడు కేసీఆర్ గారు. అదే విధంగా 203 కిలోమీటర్లు సొరంగాలు తవ్వినామండి. చిన్న విషయం కాదు కదా అండి పైసలతో. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే 94,000 కోట్లు అయితే మేము తీసుకొచ్చిన దానికి మేము ఏదైతే 94,000 కోట్లను మెగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కలిపి, ఎందుకంటే 6,000 ఉల్టా కలిపి మాకు 1,00,000 కోట్లు ఇస్తారా అండి? ఎక్కడ ఆరోపణ అండి? 1,00,000 కోట్ల అవినీతి అనే మురిగే కుక్కలకు నేనేమంటున్నా, 94,000 ఏదైతే మేము అప్పు తీసుకొచ్చినామో అప్పుతో మేము చేస్తే మళ్ళీ 6,000 కోట్లు మళ్ళీ మెగా వాళ్ళు మాకు కలిపి 1,00,000 కోట్లు ఇస్తారా? ఇది ఎక్కడి అన్యాయం? ఇది నేనేమంటున్నా అంటే మేడిగడ్డ నుంచి చెప్తా అండి. మేడిగడ్డ ఇప్పుడు ఎందుకంటే గోదావరి ఏదైతే ఇప్పుడు ప్రాణహిత నది వచ్చిన తర్వాత మేడిగడ్డలో 16.18 టీఎంసీల నీళ్లు ఆపినాం. అక్కడి నుంచి అదే విధంగా అన్నారంలో 10.87, దాని తర్వాత సుందిల్లో 8.83,
ఈ విధంగా శ్రీపాద ఏదైతే ఎల్లంపల్లి మేము పేర్లు మారడం పైన ఎన్నడూ కూడా లేమండి. శ్రీపాదరావు గారు పేరు పెట్టాలని పెట్టిన వాళ్ళు కొంచెం కంప్లీట్ చేసినా మిగతా మొత్తం గేట్లు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసింది మేము. ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీలు ఆపినామండి అక్కడ. దాని ప్రాజెక్ట్ ఎందుకంటే దాని సామర్థ్యాన్ని కూడా పెంచినాం. అదే విధంగా ఇక్కడ నుంచి ఏదైతే ఇంత ముందు కూడా చెప్పిన నేను అది అదే విధంగా ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఏదైతే మనకు వరప్రసాదంగా ఉన్నదో ఏదైతే కంప్లీట్ గా నదులను రెండింటిగా కలిపి ఏదైతే నిజాం సాగర్ లో దాదాపు 17.80 టీఎంసీ నీళ్ళు ఆపినాం. ఆ నీళ్లను డైరెక్ట్ తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ లో పోసినాం. దాదాపు 31 టీఎంసీల నీళ్లు ఆపినాం. అదే విధంగా కాకతీయ కెనాల్ కు తిరుమలగిరి వరకు కూడా ఈ వాటర్ లో ఏదైతే శ్రీరామ్ సాగర్ నుంచి వివిధ స్టెప్ బై స్టెప్ మేమైతే కెనాల్స్ తవ్వి ఆ విధంగా మేము కొన్ని అండర్ గ్రౌండ్ కొన్ని అదే విధంగా గ్రావిటీ కెనాల్స్ తవ్వి మొత్తం కంప్లీట్ గా కింద తీసుకొచ్చినాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మిడ్ మానేర్ వరకు చేసినామండి. అదే విధంగా ఎందుకంటే లోయర్ మానేర్ కూడా 24.7 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చినాం. అదే విధంగా ఫ్లడ్ ఫోర్ సంబంధించిన కెనాల్స్ కి 25.875 టీఎంసీలు మొత్తం 141 టీఎంసీల నీళ్లను కంప్లీట్ గా 240 టీఎంసీలు మొత్తం కంప్లీట్ గా తీసుకొచ్చినాం. అది 141 టీఎంసీల సామర్థ్యంతో 240 టీఎంసీల నీళ్లను ఏదైతే 530 ఎత్తు అడుగులకు మేము ఎత్తిపోసినాం. అలాంటి చిన్న విషయం కాదు కదండి. 90 కోట్లు అయినాయా, 1,00,000 కోట్లు అయినాయా, 2 కోట్లు అయినాయా? ఇప్పుడు మెగా అనేది చాలా పెద్ద కంపెనీ. మీరు కూడా మీ ప్రభుత్వాల దగ్గర ఇస్తున్నారు. అటు బీజేపీ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు. మేము ఏదైతే గవర్నమెంట్ అక్కడ ఉన్నాయి మరి ఆపేయండి వాళ్ళు అవినీతి పరులని. వాళ్ళు మాకు లంచం ఇచ్చినట్టు వాళ్ళ నోట్లకెళ్ళి అనిపించండి. నేనేమంటున్నాను లంచం ఇచ్చింది ఎవరు ఇవ్వాలంటే ఇస్తే ప్రభుత్వం అయితే డైరెక్ట్ తీసుకోదు కదా అండి. ఇప్పుడు 90,000 కోట్లు ఇచ్చినా 1,00,000 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చినా ఆ టెండర్ ప్రకారం డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ మిగతా వాళ్ళకు రిటర్న్ గా ఏదైతే లంచం ఇవ్వాలి. 1,00,000 కోట్లు లంచం ఇచ్చింది అనుకోండి, 1,00,000 కోట్లు వాళ్ళు ఏమన్నా ప్రాజెక్టు సంబంధించి ఇవన్నీ కట్టనీకి వాళ్ళు ఏమన్నా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారా, వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ మెగా కంపెనీ అదే ఎల్ఎన్టీ ఏదైనా మెగా ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇచ్చిందా? బీఆర్ఎస్ సంబంధించిన లీడర్ మమ్మల్ని డబ్బులు అడిగినా అని ఎక్కడ ఆరోపణలు అండి? ఎందుకు ఆరోపణలు చేస్తారండి? ఇంకా కూడా నేనేమంటున్నా అంటే ఒక్క ఏదైతే మేడిగడ్డ కుంగిపోతే నేను చెప్తున్నా మేడిగడ్డ అదే విధంగా నేనేమంటున్నా ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు మాట్లాడింది ఏం మాట్లాడినా నేను రాసుకున్నా, ఒక నిమిషం చెప్తాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మిత్రుడు చాలా ఏదైతే ఆరోపణలు ఘోరం చేసిండు. పోలవరం గురించి మాట్లాడుతాడు. పోలవరంలో ఎన్నిసార్లు కొట్టుకుపోలేదంటే అది అక్కడ రెండు సార్లు కొట్టుకపోయింది మరి పోలవరం. మరి దానికి 1,000 కోట్ల నష్టం జరిగింది. మరి అక్కడికి ఎందుకు సిడబ్ల్యూసీ పోలేదు? అక్కడ ఎందుకు కమిటీ ఏర్పాటు చేయలేదు? మరి అక్కడ లేదు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రెండు కన్ను కదా తెలుగు వీళ్ళకు ఏమంటారు బీజేపీకి మాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కన్ను లాంటివి. మరి ఒక కన్ను మరి ఒక తెలుగు చూస్తున్నారు, ఒక కన్ను ఎందుకు పడుతున్నారు? ఈ రాష్ట్రం మీద మీకు ఎందుకండి ఇంత? నేనేమంటున్నా రాష్ట్రంలో నీళ్లు రావడం తప్ప, నీళ్లు తీసుకురావడం తప్ప మీరు నిధులు ఇవ్వరు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని పార్లమెంట్ లోనే డైరెక్ట్ పార్లమెంట్ లో జలశాఖ మంత్రి గారు డైరెక్ట్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు కట్టుకున్నారని కూడా చాలా అద్భుతంగా ఏదో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పిళ్ళు, ప్రధానమంత్రులు చెప్పిళ్ళు, ముఖ్యమంత్రులు చెప్పిళ్ళు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిళ్ళు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడిళ్ళు. అయినా కూడా వీళ్ళకి సోయి రాదే. ప్రతిసారి రాజకీయంగా మీటింగ్లు పెట్టడం, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 ప్యాషన్ అయిపోయిందండి. 1,00,000 కోట్లు ఎక్కడ చూస్తాయండి? ఎవడు ఎందుకు ఇస్తాడు? మెగా కంపెనీ ఎందుకు ఇస్తుంది మాకు 1,00,000 కోట్లు? అంటే 95,000 కోట్లు తీసుకొని ఇంకా దాదాపు 6,000 కోట్లు కలిపి మాకు ఇస్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అండి? ఆరోపణ చేయడానికి హద్దు ఉండాలి. జనాలు కొంచెం చదువుకోని వాళ్ళని వీళ్ళు నిజంగా చెప్తున్నా చాలా పిక్చర్లను చేసినండి. ఏదైతే యూట్యూబ్లు అవి వాడుకొని జనాలను మెస్మరైజ్ చేసి ప్రజలు నాగం చేసి ఈ రోజు కరువుకు, ఈ రోజు కరెంటు కష్టాలకు మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరండి? ఇప్పుడు పోలవరంకి ఎందుకు పోరు? పోలవరం ఇప్పుడు హరీష్ రావు కూడా క్లియర్ చెప్పిండు కదా. ఇప్పుడు మేము ఏదైతే వ్యాంప్కో సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం వ్యాంప్కో అంటే దాని ఇప్పుడు సిడబ్ల్యూసీ లోపల పనిచేసిన ఒక సెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఎస్టిమేషన్ మార్చి ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని చెప్తున్నారు. కానీ ఈరోజు హరీష్ రావు విచారణ తర్వాత 2014కు ముందు పనులు నత్తనడకన సాగాయి. సో 2 ప్రభుత్వాలు మారినా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు, తమ్మిడిహెట్టి దగ్గర నిలిచిపోయింది ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. సో ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత ముందుకు తీసుకువెళ్లాలో అంతా తీసుకువెళ్ళాం విత్ ఆల్ ద సపోర్ట్ అని చెప్పేసి హరీష్ రావు అయితే విచారణ కమిటీ ముందు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి వస్తే దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే కొన్ని లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిచిపోతుంది అన్న విషయం అయితే ప్రజలకు బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టు కట్టినాం. ప్రాజెక్టు కట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం ఒక వారం రోజులు దాన్ని గ్రాండ్గా ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు 140
క్యూసెక్ 140 మిలియన్ క్యూసెక్ వాటర్ వదిలితే మనకు ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత వచ్చింది? ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని కాదు. తమ్మిడి అట్టిని తీసుకొచ్చి కాళేశ్వరంలో కట్టడానికి గల కారణం ఏంది? దాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది? రీడిజైన్ పేరు మీద ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింది అన్నదే మన ప్రధాన అంశం. మేడం ఇలా ఈడీ వాళ్ళు అడిగింది కూడా అదే. అక్కడిది మీరు ఇక్కడికి ఎందుకు అవినీతి గురించి ఒక క్వశ్చన్ అడగలేదండి. ఈడీ కాదండి, ఈడీ కాదు, ఈడీ ఇన్వాల్వ్ కాలేదు. నేను ఒకటి చెప్పేది చెప్పండి చెప్పండి. నిన్న ఈటల రాజేందర్ గారిని ఇవాళ హరీష్ రావు గారిని అడిగింది ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న అక్కడ కట్టాలనుకున్న దాన్ని మీరు ఇక్కడికి మార్చడానికి గల కారణం ఏంటిది? ఒక్క నిజం, మంత్రివర్గం మొత్తం దీనికి అంగీకరించిందా? కేసీఆర్ గారు ఒక్కటి నిర్ణయమా? దీన్ని 81,000 కోట్ల దాన్ని 1,46,000 కోట్లకు పెంచడానికి గల కారణాలు ఏంది? 81,000 కోట్లు చెప్పండి, ఏ సంవత్సరం అండి? ఒక నిమిషం చెప్పండి, ఇది కూడా చెప్పాలి. ఏ సంవత్సరం అది? 81 లేదండి, మీరు తప్పుగా పట్టిస్తున్నారు. మీరు తమ్మిడికి సంబంధించి 81,000 కోట్లు నేను కూడా ఒప్పుకుంటా, ఒక్కటే అది. మరి ఇవన్నీ కాదు కదా. కాళేశ్వరం అంటే ఇన్ని ఏందండి? ఇద్దరు ఒకసారి మాట్లాడితే జనానికి అర్థం కాదు. మీరు మాట్లాడే అప్పుడు నేను కామ్గా ఉన్నా, వినండి, చెప్పండి, దయచేసి వినండి. అంచనా వ్యయం అయూబ్ గారు, అంచనా వ్యయం 1,60,000 కోట్లు అని చెప్పేసి మీరు అంటే ఆయనకి కోపం వచ్చింది. సో ఓవరాల్ ప్రాజెక్ట్ కాదు, తమ్మిడిహెట్టి వరకు అయితే ప్రాథమిక అంచనా 81,000 కోట్లే. ప్రాజెక్ట్ రీడిజైన్ తర్వాత ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. తెలంగాణ మొత్తం కంప్లీట్ రిజర్వాయర్లు, ఉత్తర తెలంగాణ మొత్తం ఏదైతే గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కడితే జేబులకెళ్ళి పైసలు పోతే ఖర్చులు పోతాయా? తెలంగాణ ఖర్చు కోసం ఎన్ని పైసలు ఖర్చు పెడతాం, ఎంత కరెంట్ ఖర్చు అయినా ఖర్చు పెడతాం. తెలంగాణ ప్రజల కన్నీళ్ళు చూసుకోనికి, ఖచ్చితంగా కన్నీళ్లు రాకుండా చూసుకోనికి కరెంట్ ఏదైనా ఖర్చు పెడతాం. మీరేం పెట్టిండు? మీరు ఏం చేసిండు? మీరు ఏం చేసిండు? ఒక్క నిమిషం, ఎవరండి? మా ఫామ్ హౌస్ లో చెప్తా వినండి, నేను చెప్తా వినండి. జరిగిందని ఆరోపిస్తున్నా, ఖర్చు పెట్టొద్దు అనట్లేదు. ప్రజల కోసమే ఉపయోగపడితే ఖర్చు పెట్టాలి. ఇప్పుడేంటి, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసింది కాబట్టి అందుబాటులోకి వచ్చే ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది. సో మరమ్మతులు చేపట్టి ముందుకు వెళ్ళొచ్చు. గతంలో 2014 ముందు ఎలా అయితే పనులు ఆగిపోయాయో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ కాళేశ్వరం ఆగిపోయింది. సో కాళేశ్వరానికి కాంగ్రెస్ పార్టీ ఒక శాపంగా మారిందా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అయ్యూబ్ గారు, వ్యవసాయం నడుస్తుంది, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో పేకడు నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో పేకడు నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో అక్రమ కార్యక్రమాలు నడుస్తాయి. ఫామ్ హౌస్ లో నీళ్ళు వస్తాయి, బరాబర్ వస్తాయి. ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. ఏం నడుస్తుంది? దేనికి పోతున్నాయి నీళ్లు? మరి ఆ పంట ఎవరి కోసం? ఆ పంట రైతు కేసీఆర్ గారు రైతు. ఒక నిమిషం ఆగండి, తెలివిలేని మాట్లాడితే ఎట్లా? అరే ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు లేదండి, ఎన్ని ఎకరాలు? ఒక నిమిషం ఆగండి, ఈయన చోటు అడుగుతున్నారు మిమ్మల్ని. ఎన్ని ఎకరాలు కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు మీరు మార్చుకుంటాడు? ఒక నిమిషం ఆగండి. అరే చోటు ఒక నిమిషం ఆగండి బ్రదర్, నా మాట వినని సమాధానం చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు నిమ్మలంగా చెప్పు, నిదానంగా చెప్పు, నేను ఆన్సర్ చేస్తాను. నువ్వు నిదానంగా, ఎందుకంటే నిదానంగా చెప్పండి. నేను ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలండి? చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, వ్యవసాయానికి నీళ్ళు వస్తున్నాయి. నేను అంటున్నా, మరి మీ ఫామ్ హౌస్ లలో పేకడ నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లలో ప్రతి మాట పెడతా. మా ఫామ్ హౌస్ లో పంట పడుతుంది, పంటకు నీళ్లు తీసుకుంటున్నాం. ఆ రిజర్వాయర్ కింద 1,20,000 అరవద్దు నీళ్లు ఎన్ని వాడుకుంటున్నాయి? అరే ఆయనకు అర్థం అవ్వట్లేదు, నేను చెప్తాను వినండి. అక్కడ 1,25,000 ఎకరాలు. ఒక నిమిషం ఆగండి, ఆ కేసీఆర్ గారి ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఆగండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి బ్రదర్, 1,25,000 ఎకరాలు మారుతుంది. కొండ పోచమ్మ సాగర్ దగ్గర 1,25,000 ఎకరాలు మారుతుంది. ఆ 25,000 ఎకరాలలో కేసీఆర్ 1,25,000 ఎకరాలు మారుతుంది. రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్ 1,25,000 ఎకరాలు కదా. నీకు దద్దమ్మా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులే అంటున్నా, ఏం మాట్లాడతావు? మొన్న కొండ సురేఖ 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందాడ. ఆడికి పోయి నేను చెప్తాను, కొండ పోచమ్మ సాగర్ దగ్గర పోయి మనకు ఏదైతే కొండ సురేఖ 40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఇటు 1,00,000 మొత్తం నేను చెప్తున్నా కదా. అంటే అక్కడ
కంప్లీట్ గా ఆ చుట్టుపక్కల మొత్తం సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అటు దగ్గర ఉన్నది, దగ్గర ఉండడం వల్ల ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయానికి నీళ్లు పోతాయి అంతే తప్ప కానీ ఆయన మొత్తం మింగుతారా, నీళ్ళ మింగుతారా అండి? మీ అయ్య జాగ్రత్త తెలంగాణ మరి మాటలు వాడుకుంటే వ్యవసాయానికి ఒకటే నిమిషం లాస్ట్ మాట